అజోలా రైతులకు నిజంగా ఎంత ఉపయోగం? రైతు స్నేహితులారా, ఎరువుల ఖర్చు పెరుగుతోంది, మేత ఖర్చు కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో అజోలా నిజంగా రైతులకు ఉపయోగపడుతుందా? లేదా ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? ఈరోజు పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం రైతు స్నేహితులారా, ఇది మీ ఛానల్ మన ఊరి వ్యవసాయం. ఇక్కడ మనం అతిశయోక్తులు చెప్పము, నిజమైన సమాచారం మాత్రమే పంచుకుంటాము. ఈ వీడియోలో అజోలా గురించి 3 విషయాలు తెలుసుకుందాం. ఇది ఏమిటి, ఎక్కడ ఉపయోగపడుతుంది, మరియు దాని పరిమితులు ఏమిటి? ముందుగా, అజోలా అంటే ఏమిటి? అజోలా ఒక చిన్న, నీటిమీద తేలే మొక్క. చెరువులు, చిన్న గుంటలు, వరి పొలాల్లో నీటిమీద పెరుగుతుంది. నీటిమీద పచ్చని పొరలా కనిపిస్తుంది. చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పుడు వరి పొలాల్లో ఉపయోగం చూద్దాం. అజోలాలో అనాబీనా అనే సూక్ష్మజీవి ఉంటుంది. ఇది గాలిలోని నత్రజనిని నేలలో స్థిరపరుస్తుంది. దాంతో వరి మొక్కలకు సహజ నత్రజని అందుతుంది. ఇది ఒక రకంగా గ్రీన్ మాన్యూర్లాగా పనిచేస్తుంది. మరొక ప్రయోజనం కలుపు నియంత్రణ. అజోలా నీటిమీద పొరలా ఏర్పడుతుంది. సూర్యరశ్మి నేలకి పూర్తిగా చేరదు. దాంతో కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మట్టి ఆరోగ్యం. అజోలా క్రమంగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా నేలలో కలుస్తుంది. దాంతో మట్టి నిర్మాణం మెరుగవుతుంది. ఇప్పుడు పశువుల గురించి మాట్లాడుకుందాం. అజోలా పశువులకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. మేతలో కొద్దిగా కలిపి ఇస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా మేతకు బదులు కాదు, సప్లిమెంట్ మాత్రమే. తక్కువ ఖర్చుతో చిన్న స్థాయిలో పెంచుకోవచ్చు. దాంతో మేత ఖర్చు కొంతవరకు తగ్గించవచ్చు. గ్రామీణ కోళ్లక్కూడా ఇస్తారు. చేపల చెరువుల్లో కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అజోలా ఉపయోగకరమైన మొక్క, కానీ కొన్ని పరిమితులున్నాయి. నీరు తప్పనిసరి, ఎక్కువ ఎండ తట్టుకోదు, పర్యవేక్షణ అవసరం, పూర్తిగా మేతకు ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయాలు తెలుసుకుని ఉపయోగిస్తేనే లాభం ఉంటుంది. చిన్న రైతు అయినా, 2 పశువులు మాత్రమే ఉన్నా చిన్న గుంటలో ప్రారంభించవచ్చు. ముందు చిన్న స్థాయిలో ప్రయత్నించి ఫలితం చూసి తరువాత విస్తరించండి. చివరిగా, అజోలా ఒక సహజ వనరు. సరైన అవగాహనతో ఉపయోగిస్తే ఖర్చు తగ్గించడంలో సహాయపడుతుంది. అద్భుత పరిష్కారం కాదు, కానీ ఉపయోగకరమైన సహాయక వనరు. మన ఊరి వ్యవసాయంలో మేము ప్రచారం చెయ్యము, ప్రాక్టికల్గా పనిచేసే విషయాలనే పంచుకుంటాము. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు స్నేహితులతో షేర్ చేయండి. ఇది మీ ఛానల్ మన ఊరి వ్యవసాయం. పద్ధతిగా వ్యవసాయం, ఖచ్చితమైన లాభం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.